హాయ్ హలో, నేను మీ విజయ్ అనిల్. సిటీ న్యూస్ తాడిపత్రిలో యాజ్ యూజువల్గా నేను మీ ముందుకు వచ్చానంటే ఒక ఇంట్రెస్టింగ్ హ్యాపీనెస్ అప్డేట్ని తీసుకొని వచ్చేస్తాను. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేనైతే రెడీ అయిపోయాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సిటీ న్యూస్ తాడిపత్రిని స్టార్ట్ చేసేద్దాం. తాడిపత్రి ఎన్నికలు క్షణం ఉత్కంఠ రేపాయి. మొత్తానికి తాడిపత్రి ప్రజా తీర్పు వచ్చేసింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలిచారు. అంటే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ పార్టీ 124 స్థానాలు గెలుచుకోగా, అంటే వైసీపీ 11 స్థానాలు మాత్రమే పరిమితమైంది. సో ఈ ఎలక్షన్స్ ప్రతి చోట అంటే గెలిచిన ప్రతి అభ్యర్థి అత్యధిక మెజార్టీతోనే గెలిచారనమాట. సో ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి 85,245 ఓట్లు మాత్రమే పడ్డాయి. అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నేత జేసీ అస్మిత్ రెడ్డికి 1,12,313 ఓట్లు పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం మీద ఈయన మెజారిటీ ఎంత అంటే 29,068 ఓట్ల మెజారిటీ. అంటే 29,068 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని జేసీ అస్మిత్ రెడ్డి ఓడించారు. సో ఈ కూటమి అభ్యర్థికి కలిసి వచ్చిన విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఆల్రెడీ మన ఛానల్లో తాడిపత్రి పీఠం ఎవరిది ఒక వీడియోని చేసాం. అంటే ఇది రిజల్ట్కి ముందు, అంటే ఎలక్షన్స్ టైంలో, అంటే ప్రచారం టైంలో మాత్రమే మనం ఆ వీడియో చేసాం. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి గెలుపుకి అనుకూలించిన విషయాల గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఆయనతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డికి గెలుపుకి కలిసి వచ్చే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. గెలుపుకి కలిసిన విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆ వీడియో సంబంధించి ఒకసారి మనం లైట్గా మనం మాట్లాడుకుంటే, తాడిపత్రిలో మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 2022 జరిగిన ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో వైసీపీ సంబంధించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ టీడీపీ సంబంధించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అలాగే జేసీ అస్మిత్ రెడ్డి ఇంజనీర్ వరకు చదివారన్నమాట. మొత్తంగా అంటే ఎలక్షన్స్ టైంలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి. అంటే బడా నేతలే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారన్నమాట. అలాగే జేసీ సంబంధించిన ఒక బ్రాండ్ ఇమేజ్, ఈ బ్రాండ్ ఇమేజ్ కూడా ఆయన గెలిచే అవకాశం ఉన్నాయని ఈ పాయింట్స్ అన్నిటిని తాడిపత్రి పీఠంలోనే మనం అలా డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం కొంచెం బ్రీఫ్గా ఇప్పుడు డిస్కస్ చేస్తే, అంటే ఈయన గెలుపుకి కలిసి వచ్చిన విషయాల గురించి మరి కొంచెం డెప్త్గా మనం మాట్లాడుకుంటే, తాడిపత్రిలో ఎవరు గెలిచినా పెద్ద మెజారిటీ ఉండదని మనం చెప్పాం. అలాగే రాష్ట్ర విశ్లేషకులు కావచ్చు, తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషకులు కూడా మోస్ట్లీ పబ్లిక్లో కూడా ఇదే టాక్ మాత్రమే ఉండిండేది. కానీ ఊహించని విధంగా అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి టీడీపీ నేత జేసీ అస్మిత్ రెడ్డి అయితే 29,063 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. ఈ గెలుపుకి కారణమైన విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటగా మనం డిస్కస్ చేస్తే, జేసీ అస్మిత్ రెడ్డి ప్రచారంలో అందరినీ కలుపుకొని వెళ్ళడం, ముఖ్యంగా ఆయన వెంట నిరుద్యోగులు ఆయన వెంట నడిచారని మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రచారాల్లో మనం పూర్తిగా బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా 20+ నుంచి 20 సంవత్సరాల దగ్గర నుంచి 35 లోపల మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అంటే మోస్ట్లీ ఒక సంబంధించిన యంగ్స్టర్స్ మాత్రమే ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే టీడీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేసింది. ఈ 4 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా చాలా బాగా యాక్టివ్గా పనిచేసింది. ఇది కూడా ఆయన గెలుపుకి కొంచెం ప్లస్గానే కనిపించింది. అలాగే ప్రచారంలో ఎన్డీఏ కూటమి నేతల ప్రచారం, అంటే ఈ క్యాన్వాస్ ఎలక్షన్ ప్రచారం ఏదైతే ఉందో, ఈ ప్రచారంలో బీజేపీ సంబంధించిన నేతలు, అలాగే టీడీపీకి సంబంధించిన నేతలు, జనసేనకు సంబంధించిన నేతలు అంతా కలిసి ఈ ప్రచారంలో పాల్గొనడం కూడా కొంచెం ప్లస్గానే, జేసీ అస్మిత్ రెడ్డి గెలవడానికి కొంచెం ప్లస్గానే మనకు కనిపించింది. అలాగే తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకొని ఆయన ప్రచారంలోకి వెళ్ళారు. అంటే ఆల్రెడీ అంటే గత 30 ఏళ్ళు కూడా జేసీ సంబంధించిన ఒక బ్రాండే తాడిపత్రిలో ఉండేది. సో ఈ జేసీ సంబంధించిన ఫ్యామిలీ తాడిపత్రికి సంబంధించిన అభివృద్ధి, తాడిపత్రి మున్సిపాలిటీ కావచ్చు, తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో గత 30 అంటే ఏ విధంగా కాకుండా గత 30 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రచారంలో బాగా ముందుకు తీసుకుని వెళ్ళారు అన్నమాట.
అలాగే 2019 ఎన్నికల్లో జేసీ స్మిత్ రెడ్డి చేసిన ప్రచారం స్టైలు, తర్వాత 2024 వచ్చేసరికి జేసీ స్మిత్ రెడ్డి చేసిన ప్రచారం స్టైల్కి చాలా మధ్య తేడా ఉంది. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదా? 2019 ఎన్నికల్లో అప్పటికి వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన తనయుడు జేసీ స్మిత్ రెడ్డిని ప్రచారంలోకి దింపి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయించారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన కంటెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన ప్రచారం స్టైల్ అప్పుడు 2019లో జరిగిన ప్రచారం స్టైల్ వేరే విధంగా ఉన్నది. ఇప్పుడు 2024 వచ్చేసరికి ఆయన ప్రచారంలో చాలా కీలక మార్పులు అయితే కనిపించాయి. ఈ ప్రచార స్టైల్ కూడా ప్రజలను ఆకట్టుకుంది. అలాగే ఇంకొకటి మనం ముఖ్యంగా డిస్కస్ చేసిన విషయం ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ స్మిత్ రెడ్డి వీరిద్దరిని దివాకర్ ట్రావెల్స్ ఇష్యూలో వీరిద్దరు జైలుకి వెళ్ళారు. దాదాపు నాకు తెలిసి ఒక 40 days ఏమో వీరు జైల్లో ఉన్నారు. ఈ కేసులు దాని తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు అక్కడ నుంచి కడప సెంట్రల్ జైలు నుంచి ఒక భారీ కాన్వాయ్తో వస్తూ ఉంటే అక్కడ కూడా మళ్ళీ ఒక కానిస్టేబుల్ సంబంధించి ఏదో అన్నారు. అంటే అక్కడ కూడా SC/ST కేసు సంబంధించి బెయిల్ నుంచి రావడమే తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే SC/ST అట్రాసిటీ కేసు వాళ్ళ మీద పెట్టారనేది కూడా ఒక సానుభూతి అయితే వారి మీద పబ్లిక్లో ఒక అటెన్షన్ అయితే గ్రాఫ్ చేశారు. సో మొత్తం మీద అయితే ఈ కేసులు వీళ్ళని జైలుకి పంపడము, తర్వాత టీడీపీ సంబంధించి అంటే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు వారి మీద ఏదో కేసులు, తర్వాత ఏదో ఒకటి జరుగుతుండడం కూడా ఈ రివెంజ్ డ్రామా అయితే తలపించింది అన్నమాట తాడిపత్రిలో. సో ఈ రివెంజ్ డ్రామానే ఇప్పుడు పెద్ద మైనస్గా మారి వాళ్ళు ఓడిపోయారు అనేది కూడా పబ్లిక్లోకి అయితే ఒక చర్చ జరుగుతూ ఉంది. సరే, ఇలాగే మొత్తం మీద ఇంకో విషయం మీద డిస్కస్ చేసుకుంటే ముందు నుంచి టీడీపీకి ఒక సైడ్ వర్గం మొత్తము వీరికి అనుకూలంగా ఉంది. ఈ సైడ్ వర్గమే ప్రజల్లో ఒక సానుభూతి క్రియేట్ చేసింది. సో ఇప్పుడు అంటే జేసీ సంబంధించి అన్నేళ్ళు పాలించారు, తర్వాత ఇప్పుడు అధికారులు లేనప్పటికీ కూడా మున్సిపాలిటీని దక్కించుకున్నారు. ఇలా ఒక టైప్ ఆఫ్ ప్రచారం పబ్లిక్లో విపరీతంగా జరిగింది. సో దీనివల్ల కూడా జేసీ స్మిత్ రెడ్డి గెలిచారని పబ్లిక్లో బాగా డిస్కషన్ జరుగుతోంది. తర్వాత తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల టైంలో ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలకి అది పెద్ద మైనస్గా కనిపించింది. ఇప్పుడు వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్లో అది పెద్ద నెగిటివ్గా మారి మున్సిపల్ పీఠం టీడీపీ గెలిచిన విధంగా చేసిందో, మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాలు తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ స్మిత్ రెడ్డిని గెలిపించడానికి కూడా ప్లస్గా మారాయి. సో ఇది మొత్తానికైతే ఇవాళ వీడియో. ఇప్పుడు మనం ఓన్లీ ఎన్డీఏ కూడా అభ్యర్థి తెలుగుదేశం నేత జేసీ స్మిత్ రెడ్డి 2024లో గెలవడానికి గల కారణాల గురించి డిస్కస్ చేశాం. 2024 ఎలక్షన్స్లో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓటమికి గల కారణాల గురించి డిస్కస్ చేద్దాం. స్టేట్ ఇంటూ సిటీ న్యూస్ తాడిపత్రి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్.